తిరుపతి పద్మావతి ఉద్యానవనం ప్రారంభం. ఉచిత వైద్య శిబిరం. జిమ్ ప్రారంభంతో ఆరోగ్యంపై అవగాహన. తిరుపతిలోని శ్రీ పద్మావతి ఉద్యానవనం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి, టాటా సేవా సమితి తిరుపతి మరియు వాకర్స్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అరవి శ్రీనివాస్ హాజరై ఉద్యానవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏఆర్ రెడ్డి ఉచిత వైద్య శిబిరం మరియు చలవేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ఆరాని శ్రీనివాసులు జిమ్ను ప్రారంభించి ప్రసంగించారు. ఆరోగ్యంగా ఉండటానికి నడక ఎంతో అవసరమని, దానికి తోడు జిమ్ వినియోగం, యోగా, ధ్యానం వంటి అలవాట్లు కూడా అలవర్చుకోవాలని సూచించారు. వైద్య శిబిరాలు, చలివేంద్రాల సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని తెలిపారు. ముఖ్యంగా విశ్రాంతి ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉద్యానవనాలను సంరక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రెడ్డప్ప, వాకర్ సభ్యులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. రాజారెడ్డి బాబు, అదేవిధంగా ఇక్కడ స్థానిక నాయకులు, వార్డు మెంబర్లు, కూటమి నాయకులు, అదేవిధంగా మీడియా మిత్రులు, ఇక్కడ వాకర్ అసోసియేషన్ సంబంధించి గారు, అదేవిధంగా సురేశ్వరరావు గారు, ఎస్ఐ సురేశ్వరరావు గారు, ఇంకా ఇక్కడికి ఇచ్చినటువంటి అందరికి కూడా పేరు పేరు కృతజ్ఞతలు. అందరూ కొంచెం కూర్చుంటే 5 నిమిషాల్లో మన కార్యక్రమం అనేది ఇప్పుడు ముందుగా బొకే ఇవ్వాల్సిందిగా కోసం బొకే ఇవ్వాల్సిందిగా మన సభ్యులు బొకే ఇవ్వాల్సింది. శుభోదయం. ఆరోగ్యమే మహాభాగ్యత. ఈరోజు మేము బైరాయపట్టణంలో ఈ పార్క్ని డెవలప్ చేసేదానికి మేము, ఎమ్మెల్యే గారు, మిగిలిన బీజేపీ నాయకులు అందరూ కలిసి కూడా దీన్ని అభివృద్ధికి ఎలా చేయాలా ఏమిటి అనేదాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించి తిరుపతి ప్రజలందరికీ, ముఖ్యంగా బైరాయపట్నం ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తాం. ఈ కార్యక్రమంలో జిమ్ అనేది అందరికీ తెలుసు, ఆరోగ్యానికి చాలా ఉపయోగం. అలాగే మెడికల్ క్యాంప్ ముందుగా నిర్ధారించి జబ్బులను రాకుండా కాపాడుకొని, ఒకవేళ వచ్చినా కూడా జబ్బుల్ని నయం చేసుకోవడం ఎలా అనేది మా ద్వారా మేము అందరికీ తెలియజేసి వాళ్ళందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలనేది మా ముఖ్య ఉద్దేశం. అలాగే చూసుంటాం, చలివేంద్రం ప్రారంభం చేసాం. ముఖ్యంగా రతన్ టాటా తరఫున మన నాయకులు బీజేపీ తరఫున తేజ గారు ఈ కార్యక్రమానికి చాలా సహకరించింది. ఎందుకంటే ఇది సమ్మర్, చాలామందికి సరైన ఆహారము, నీళ్లు, ముఖ్యంగా మజ్జిగ లాంటి వడదెబ్బ లేకుండా కాపాడి ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాలని మన తేజ గారు ఈ మంచి కార్యక్రమాన్ని సహకరించి మా ద్వారా దీన్ని ప్రజలందరికీ తెలియజేయాలన్నందుకు చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన రెడ్డప్ప ఐఎంఏ ట్రెజరర్ మాట్లాడుతున్నారు. తిరుపతి అధ్యక్షులు డాక్టర్ ఏఆర్ రెడ్డి గారు, టాటా సేవా సమితి తేజ గారు, అలాగే ఇక్కడ పద్మావతి పార్కు ఇనాగరేషను, తర్వాత జిమ్ ఇనాగరేషను, చలివేంద్ర ఇనాగరేషను, వైద్య శిబిరం ఇనాగరేషను, ఇట్లా అన్ని రకాలుగా ప్రజలకు సేవలు అందించేదానికి, అందరూ హ్యాపీగా ఉండేదానికి మా ఐఎంఏ కానీ, టాటా సంస్థ కానీ అందరూ ముందుంటామని తెలియజేస్తూ ఈ అవకాశాలు ఇచ్చినటువంటి తేజ గారికి మరియు వాకర్స్ సభ్యులందరికీ కూడా మనం ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ప్రతి నెల, ప్రతి వారము చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అనండి. సేవా సమితి ఆధ్వర్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన ఏఆర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరూ సంయుక్తంగా కలిసి ఈ తిరుపతిని, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనే కోణంలో ఆలోచిస్తూ మంచిగా ఏ కార్యక్రమం ఉన్నా ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో ఇప్పుడు కూడా ఐఎంఏ కానీ, రతన్ టాటా సేవా సమితి కానీ ఆయన నడిపిన, మాకు ఆయన చూపించిన మార్గంలో మేమందరూ నడుస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్య ఉన్నా కూడా మేమందరూ కూడా ముందుండి సమస్య పరిష్కారానికి కానీ ఆ రోజు కరోనాలో మా రతన్ టాటా గారు తీసుకున్న నిర్ణయాలు ఎలాగో దేశానికి ఉపయోగపడినాయో మేము చేసే ఈ కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడాలని చెప్పి, అలాగే ఐఎంఏ సహకారం ఎప్పుడు మాతో ఉంటుందని చెప్పి కూడా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా వాళ్ళ సహకారంతో మేము ఎప్పుడు ఎల్లవేళలు కూడా ప్రజాసేవకు మేము సంసిద్ధంగా ఉంటామని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.